హాయ్, నేను మీ డాక్టర్ కిరణ్ రాజు ఫ్రమ్ శ్రీనివాస డెంటల్ హాస్పిటల్ కాకినాడ. ఇప్పుడు మనం రూట్ కెనాల్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. రూట్ కెనాల్ అంటే పుచ్చిపోయిన పన్నుని బాగా క్లీన్ చేసి మొత్తం ఇన్ఫెక్షన్ అంతా రిమూవ్ చేసి దానిపైన సిమెంటు, దానిపైన క్యాప్ పెట్టి ఆ పన్నుని ఒరిజినల్ పన్నులా నిలబెట్టి దానివల్ల మీరు పూర్తిగా అన్నీ తినగలిగేలాగా చేసే ప్రొసీజర్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మొదటగా టెంపరరీ ఫిల్లింగ్ అనేది పెడతారు, లేదంటే టెంపరరీ క్రౌన్ అని ఇస్తారు. ఈ పర్మనెంట్ క్రౌన్ రెడీ అయ్యే టైంలో ఈ టెంపరరీ ఫిల్లింగ్ కానీ టెంపరరీ క్రౌన్ కానీ పెడతారు. సో దీన్ని పెట్టిన తర్వాత గట్టివి లేకపోతే జిగురు పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయాలి పర్మనెంట్ క్యాప్ పెట్టే వరకు. ప్లస్ చిన్నగా సెన్సిటివిటీ లేకపోతే మైల్డ్ పెయిన్ ఉన్నా కూడా పూర్తిగా ఏం కంగారు పడకండి. ఎందుకంటే డాక్టర్ గారు మీకు ఎట్లాగా ఎనాల్జెసిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇస్తారు కాబట్టి ఆ పెయిన్ అనేది స్లోగా ఆటోమేటిక్గా తగ్గుతుంది. రూట్ కెనాల్ చేసిన పన్నుని మీరు అటు సైడ్ కాకుండా రెండో వైపు ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయాలి. గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించడం వల్ల కూడా మీకు చిన్న చిన్న నొప్పులు ఏమైనా ఉన్నా కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. మెడికేషన్ ఖచ్చితంగా వాడండి. 2 పూట్ల బ్రష్ చేసుకోండి. పన్ను తీసిన సైడు తినడం బదులు రెండో వైపు తినండి. గట్టివి ఏమీ తినకండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే రూట్ కెనాల్ కూడా మీకు అనేది చిన్న నొప్పి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. సో రూట్ కెనాల్ అనే ప్రొసీజర్ని కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే రూట్ కెనాల్ చేయడం వల్ల ఎలాంటి పుచ్చిపోయిన పన్ను అయినా మనం సేవ్ చేయొచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కిరణ్ రాజు ఫ్రమ్ శ్రీనివాస డెంటల్ హాస్పిటల్.